ఇంకొక పక్క అడ్మినిస్ట్రేషన్, గ్రామ స్థాయి నుంచి చీఫ్ సెక్రటరీ వరకు రాత్రింబగళ్ళు కూర్చొని పనిచేశారు. ఫీల్డ్ లో ఉండవలసిన వాళ్ళు ఫీల్డ్ లో ఉన్నారు, ఆర్టీజీఎస్ లో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని అలర్ట్ గా ఉన్నాయి. ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాం. ఇంకొక పక్కన వీళ్ళందరూ కూడా మీరు చూస్తే రాత్రింబగళ్ళు కష్టపడి ఒక ప్రాపర్ నమ్మకాన్ని కల్పించారు. ఏ ఊర్లో ఒక ప్రాబ్లం వస్తే ముందుగానే ప్రివెంటివ్ మెజర్ వాళ్ళకు కమ్యూనికేట్ చేసి ఇది వస్తుంది మీరు జాగ్రత్తగా ఉండండి అని ముందే చెప్పగలిగారు. కలెక్టర్స్ అందరూ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉండి వాళ్ళు కంట్రోల్ రూమ్ లో కూర్చొని వాళ్ళు కూడా డేటా డ్రివన్ మళ్లీ కింద వచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వాళ్ళు యాక్ట్ చేశారు. ఇక్కడైతే అనిత గారు, లోకేష్ గారు ఇక్కడే ఉండి వాళ్ళు 4 రోజులు బాగా మానిటర్ చేశారు. రియల్ టైం గవర్నెన్స్ మినిస్టర్, అదే మరిగా అనిత డిజాస్టర్ మేనేజ్మెంట్. రియల్ టైం గవర్నెన్స్ కూడా ఇవన్నీ తయారు చేయడానికి లోకేష్ కుండే నాలెడ్జ్ ఆయన కూడా ఉపయోగిస్తున్నాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా డేటా సైన్స్ లో ఇంజనీరింగ్ చేశాడు, ఎంబీఏ చేశారు కాబట్టి దే ఆర్ ఆల్సో వర్కింగ్. ఈ యొక్క నూతనమైన అనుభవం నేను అందుకే మీకు చెప్పాను, చాలా సార్లు నేను చేశాను. కానీ నేను ఒక్కొక్కసారి డ్రైవ్ చేస్తే చేయాల్సి వచ్చేది. ఇప్పుడు డ్రైవ్ చేయడం కంటే టెక్నాలజీ డ్రివన్, డేటా డ్రివన్ అండ్ ఆల్సో డెసిషన్ మేకింగ్ రియల్ టైం. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ సిస్టమ్. రాబోయే రోజుల్లో ఇది లాజికల్ గా తీసుకపోతే, ఇది నా ఉద్దేశం ఇండియాలో ఎక్కడ ఏ స్టేట్ చేసినట్టు నాకు అనిపించదు. ప్రపంచంలో కూడా ఇలాంటి సిస్టమ్స్ ఉన్నాయని అనుకోవడం లేదు. చూడమన్నాను మా వాళ్ళని, ఎవరన్నా ఉంటే ఫాలో అవుదామని. ఉంటే ఫాలో అవుతాం కానీ ఆర్ అదర్వైజ్ విల్ క్రియేట్ అవర్ ఓన్ సిస్టమ్. ఇది రేపు రాబోయే రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ లో కూడా చాలా ఉపయోగపడుతుంది. రియల్ టైంలో ఎవ్రీ మంత్ అనుకున్న టైం బౌండ్ ప్రకారం ప్రాజెక్ట్ అవుతుందా, కాలేదా, కాకపోతే ఏంటి కారణాలు, ఎవ్రీథింగ్ విల్ మానిటర్. ఈవెన్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం సెటిలైట్ ద్వారా క్రాప్ ని, ప్రొడక్షన్ ని ప్రిడిక్ట్ చేసి దాని ప్రకారం మార్కెటింగ్ ఏర్పాటు చేసుకునే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ టెక్నాలజీ. అవి కూడా మోడల్స్ అన్ని వర్కౌట్ చేస్తున్నా. అందుకే నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పా, స్కై ఈజ్ ది లిమిట్. ఆలోచన విధానం మారుతుంది. చేయగలిగితే మాత్రం చాలా మనం ఊహించిన దానికంటే ఇంకా పెను మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంది. విజన్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ అన్నాం. ఇవన్నీ చూసిన తర్వాత అది సాధించడం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు మీరు చూశారు డేటా. నేను టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని కరువు రహిత రాష్ట్రం నెంబర్ 1, డ్రౌట్ ప్రూఫ్. ఈరోజు ఒక 30-35 మండలాలు వర్షాలు పడలేదు, కడవంతా నీట్గా ఉన్నాయి. అవి కూడా కవర్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం లేదు. రేపు నదుల అనుసంధానం కూడా జరిగితే అన్ని రిజర్వాయర్లు మీరు చూస్తే ఈరోజు రిజర్వాయర్స్ లో వాటర్ చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ గా ఎప్పుడూ రానంత వాటర్ వచ్చింది. ఆ వాటర్ కూడా మీరు వచ్చినప్పుడు 90% రిజర్వాయర్ లో వాటర్ ఉంది. ఇప్పుడు ఇది నేను చాలా సంవత్సరాలు చూశాను కానీ ఇంత వాటర్ ఎప్పుడు మీరు చూసారు. 998.05 TMs ఆఫ్ వాటర్ యాజ్ ఆన్ టుడే రిజర్వాయర్స్ లో మేజర్ మీడియం ఇరిగేషన్ లో ఉంది. దట్ ఈస్ వేర్ ఏ రిజర్వాయర్ ఎంత వాటర్, ఎవ్రీథింగ్ యూ కెన్ గో త్రూ దట్. అందులో కూడా మీరు చూస్తే మేజర్ ఇరిగేషన్ అండ్ ఆల్సో మీడియం ఇరిగేషన్ అండ్ ఆల్సో మైనర్ ఇరిగేషన్, ఆల్ డీటెయిల్స్. ఇక్కడ గ్రౌండ్ వాటర్ 762 TMC గ్రౌండ్ వాటర్ ఉంది. రిజర్వాయర్ లో 998 ఉంది, గ్రౌండ్ వాటర్ 722 ఉంది, సాయిల్ మాయిశ్చర్ ఒక 700 TMC ఆఫ్ వాటర్ ఉంది. వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఎవ్రీథింగ్. దీన్ని బేస్ చేసుకుని ఖరీఫ్, రబీ అన్ని ప్లాన్ చేస్తాం. మళ్లీ రైతులు నీళ్లున్నాయండి ఇచ్చేసేయండి అంటే ఇచ్చేస్తాం. పంటలు వేసిన తర్వాత తినేవాళ్లు ఉంటారు. అది కూడా డిమాండ్ డ్రివెన్ క్రాప్స్ వేయాలి.
వాళ్ళకు లాభసాటిగా ఉండాలి. లేకపోతే ఇప్పుడు ఉదాహరణకు ఎప్పుడు సోమశిల కందలేరు ఒకే పంట, అది కూడా లేట్ రవి, అర్లీ రవి, లేట్ ఖరీఫ్. ఇప్పుడు ఖరీఫ్ వేస్తున్నారు, రవి వేసేస్తున్నారు, రెండు మళ్ళా వరి వేసేస్తున్నారు. వరి తినేవాళ్ళు తగ్గిపోయారు, ఇప్పుడు ఎవరు వరి తినడం లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎట్ట మేనేజ్ చేయాలో విల్ మేనేజ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. మీరు చూస్తారు, సీజన్ కూడా నేను చూశాను. కరెక్ట్ సీజన్ లో ప్రారంభించడం, కరెక్ట్ గా ఎండ్ చేయడం, ఈ సైక్లోన్ నుంచి బయటపడడం, ఇలాంటివి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. వీ విల్ వర్క్ ఇట్ అవుట్. ఇంకా రాబోయే రోజుల్లో మీరే చూస్తారు, ఇవన్నీ సిస్టమేటిక్ గా చేస్తాం. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అదర్వైజ్ ఈ మండలాలు కూడా 25 మండలాలు మా వాళ్ళు ఈ రోజు డిక్లేర్ చేశారు. 28 మండలాలు మొత్తం కరువు మండలాలు ఉన్నాయి. దీన్ని 37 మండలాలు. దిస్ ఈజ్ there is a problem compared to rainfall. There is not a big problem. We'll handle. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. I want to explain all of you how we are doing. అందుకే కొంతమంది ఫేక్ ఫెలోస్ ఫేక్ న్యూస్ పెడతానే ఉంటారు, వాళ్ళు బతికి అంతే. ఇప్పుడు కూడా నేను చూస్తాను, ఇంత హోంవర్క్ జరుగుతూ ఉంటే, ఇక్కడ ఇంత సైంటిఫిక్ వర్క్ జరుగుతూ ఉంటే అప్రిషియేట్ చేయలేరు. కాబట్టి గమ్మన్ నోరు మూసుకొని ఉండొచ్చు, అది కూడా లేదు. దానికేదో వక్రీకరించి మాట్లాడడం, ఇదే మాట్లాడే పరిస్థితికి వచ్చారు. బట్ గోదావరి జిల్లా కంటే గుంటూరు పల్నాడు ఏరియాలో నష్టం ఎక్కువ. గోదావరి జిల్లా కంటే ఈసారి పల్నాడు ఆ ఏరియాని ఎక్కువ జరిగింది. బాపట్ల, పల్నాడు, పైన ప్రకాశం. బట్ అడ్మినిస్ట్రేషన్, మా జిల్లా అడ్మినిస్ట్రేషన్ చాలా బాగా చేశారు. పోటీపడి పనిచేశారు. చాలా పబ్లిక్ లో కూడా మంచి అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. అడ్మిరేషన్, ఎవ్రీబడి ఈజ్ ప్రైజింగ్. అంటే మనసు పెట్టి చేశారు, రిస్క్ పెట్టారు. కలెక్టర్ అండ్ ఎస్పీ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకున్నారు. ఎక్కడికక్కడ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. మీరు కూడా చూసుంటారు. ముందే వీక్ అయిపోయింది, అయినా హండ్రెడ్ చేశారని పంపదు రాదు సార్. ముందే వీక్ అయిపోయింది, అయినా సరే అంటే మీకు ఎప్పుడైతే ఇది స్లో అయిందో, స్లో అయినప్పుడు చాలా మందికి నాలెడ్జ్ కూడా ఐడియా లేకుండా స్పీడ్ గా ఉన్నప్పుడు ఆ మాయిశ్చర్ కంటెంట్ తక్కువ వచ్చి బయట వచ్చే కొందికి స్పీడ్ లో వెళ్ళిపోతుంది. ఇది రీగెయిన్ అవుతుంది స్ట్రెంగ్త్. అందుకే ఇప్పుడు హెవీ రెయిన్ ఫాల్, హెవీ క్లౌడ్స్, అదే మనం చూసాం. ఇక్కడ నుంచి పోయింది చూస్తే తెలంగాణలో వరంగల్ ఏరియా ప్లస్ ఖమ్మం ఏరియాలో 42 సెంటీమీటర్లు. ఇట్ ఇస్ రియలీ క్లౌడ్ బర్స్టింగ్. ఇవన్నీ ఉన్నాయి సార్. ఫార్మర్స్ కి ఇమీడియట్ రిలీఫ్ ఏమైనా ఉందా? అన్ని ఎస్టిమేట్ చేయమన్నా 5-6 రోజుల్లో ఎస్టిమేట్ చేస్తారు, అన్ని వర్కౌట్ చేస్తారు. ముఖ్యంగా ప్యాడీ డ్యామేజ్ చాలా హెవీగా ఉందండి చాలా ఏరియాస్. అదే అన్ని పంపించి, అంటే కొన్ని దగ్గర ఇప్పుడు నెల్లూరు ప్యాడీ లేదు, ప్రకాశం కూడా అంత లేదు, తెనాలి, మచిలీపట్నం ఇక్కడ కొద్దిగా ఉంది. ఇక్కడ వర్షం కూడా అంత పెద్ద పడలేదు, కొన్ని దగ్గర పడి ఆ గాలికి పడిపోయింది. అది కూడా ఉంది. ఈస్ట్ వెస్ట్ కూడా ఉందండి. ఈస్ట్ వెస్ట్ గోదావరి కూడా ఉంది. వాళ్ళకి ఇంకొక ప్రాబ్లం ఉంది. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, హిస్టారికల్ గా వచ్చిన నీళ్లు ఈ వర్షం పోయిన తర్వాత మేంగా నీళ్లు తీసేస్తే ఆటోమేటిక్ గా ఆ పైనుండే ఈ పంట అంతా కూడా ఒరిగిపోతుంది, కుళ్ళిపోయేసి. ఆ స్ట్రెంగ్త్ ఉండదు, ఆ స్టెమ్స్ స్ట్రెంగ్త్ ఉండదు. దట్ ఈస్ దేర్ ప్రాబ్లం. ఆ వెరైటీస్ మార్చాలి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. విల్ వర్క్ ఇట్ అవుట్.